ఇది చందువాయ చేప అండి. నల్ల చందువాయ సముద్రం చేప. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేప ఇగురు కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు. నేను ఇగురు పెడుతున్నాను ఈరోజు. ఈ చేప చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చందువాయి చేప, సముద్రం చేప. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసాను. కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేషన్ చేశాను. ఇది ఇలా మ్యాగ్నేషన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక పక్కన పెట్టుకుందాం. రండి, ఇది ఎలా తయారు చేసుకుందామని చూద్దాం. ఇదిగోనండి, ముందు గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. చాలు చాలు. ముందుగా కొంచెం పసుపు వేసుకుందాం. మ్యాగ్నేషన్లో కొంచెం వేసాము, కొంచెం వేయండి. అందులో చాలా తక్కువ వేసాము. ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇది చక్కగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బాగా ఎర్రగా వేగాలి. మంచి టేస్టీ గల చేప అండి. ఈ చేపని దొరికితే కనుక వదలమాకండి. చాలా టేస్టీగా ఉంటుంది చేప. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అన్నమాట. మా వారికి, మా పిల్లలకి ఈ చేప దొరికితే కనుక తెస్తారు. ఎంత రేట్ అయినా తెస్తారండి. ఆ ఒక్క చేప 1000 రూపాయలు అంట. ఈ చేప కాస్త ఎక్కువే ఉంటుందండి. రుచి కూడా అలాగే ఉంటుంది మరి. ఇదిగోనండి, మూత పెట్టుకున్నాను. చక్కగా మగ్గిన ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లికాడలు వేసుకుందాం. మా ఊళ్ళో దొరుకుతాయండి, మచిలీపట్నంలో. కొన్ని ప్రాంతాల్లో దొరకదు ఇది, కానీ దొరికినప్పుడు వేసుకోండి. చేపల పులుసుకైనా, ఎగురుకైనా, ఫ్రైకైనా నీసు వాసన రాకుండా సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు కొంచెం వేస్తానండి, తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా వాటర్ పోసి. ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది అన్నమాట. కొంచెం వేగాలి ఉల్లిపాయలు చూసారా, అలాగే గోల్డెన్ కలర్ రావాలి. ఎగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకున్న పేస్ట్ వేస్తే గ్యాస్ వస్తుంది, టేస్ట్ ఉండదు. నేను ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచే వేస్తాను. టేస్ట్ ఇంకొంచెం రెట్టింపబడుతుంది అనమాట ఏ కర్రీకైనా. ఇది కూడా చక్కగా ఎర్రగా వేగాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కొబ్బరి గసగసాల పొడి అండి. ఇది చిన్న స్పూన్ కనుక సగం వేసాను. కొంచెం చిటికెడు మసాలా పొడి. ఎక్కువ మసాలా వద్దు, కొంచెం లైట్గానే వేసుకోవాలండి మసాలా చేపలకి.
ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. అందులో ఒక స్పూన్ వరకు వేసాం కదా, ఇందులో స్పూనున్నర కారం. అందులో ఉప్పు వేసాను కొంచెం, దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా. మసాలా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మసాలాలు ఇవన్నీ కొంచెం వేగాలి. వాటర్ పోసుకోవాలి. కొంచెం చాలు చాలు చాలు. ఇప్పుడు ఇది కొంచెం ఎగిరే వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం ఒక్క ఉడుకు రావాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఉల్లికాడలు వేసాక ఉంచుకుందామండి. చక్కగా ముక్కల మగ్గి ముక్కలు ఒకసారి ఇలాగా గరిటె పెట్టకూడదండి, అట్టగా చేపలను తిప్పుకోవాలి. మరోసారి మూత పెట్టుకుందాం. ఇదిగోనండి మన ఫిష్ కర్రీ చందువా ఎగురు సూపర్గా అయిపోయిందండి. మూత పెట్టేస్తే అయిపోయింది. అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇదిగోనండి చందువా ఎగురు సముద్రం చేప, సూపర్ టేస్టీ చేప. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.